హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను సర్వం ఏఐ గురించి అయితే నేర్చుకుందాం. సో ఈ సర్వం ఏఐ ఏదైతే ఉందో ఇండియన్ బేస్డ్ ఏఐ కంపెనీ. సో ఇది వీళ్ళు ఏం చేశారు అన్నానంటే ఒక సర్వం అని చెప్పేసి ఒక ఎల్ఎల్ఎంని క్రియేట్ చేశారు. వీళ్ళ కంపెనీ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందన్నమాట. సో ఇది నే ఇది అయితే ఎక్కువ డీటెయిల్స్‌లోకెళ్ళకుండా సర్వం కంపెనీ ఏంటి అదంతా డీటెయిల్స్‌లోకెళ్ళకుండాను అసలు ఈ సర్వం ఆహ్, ఎలా ఈ సర్వం యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాము. ఈ దీనికోసము ఈ వెబ్‌సైట్‌కైతే ఎళ్ళాలి ఫస్ట్. ఈ వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి చూసుకుంటేనే ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా! ప్లాట్‌ఫార్మ్‌లోను మనకి కన్వర్జేషనల్ ఏజెంట్స్ ఉన్నాయి కదా! సో, ఇది మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఇది ట్రై చేయండి. హాయ్ సర్వం ఎలా ఉన్నావు? नमस्ते। सर्वर मार्ट से सिमरन बोल रही हूँ। क्या मैं आपसे 2 मिनट बात कर सकती हूँ? ఓకే. తెలుగులో మాట్లాడగలవా? అవును. నేను తెలుగులో మాట్లాడగలను. సర్వం మార్ట్ నుండి సిమ్రాన్ మాట్లాడుతున్నాను. నేను మీతో 2 నిమిషాలు మాట్లాడవచ్చా? యాహ్! సో, నేను యూట్యూబ్ లైవ్‌లో ఉన్నావు నువ్వు. సో, నువ్వు నా సబ్‌స్క్రైబర్స్‌కి లెర్న్ విత్ సాయి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెప్పగలవా? ఓహ్! మీరు యూట్యూబ్ లైవ్‌లో ఉన్నారా? అవును. మీ సబ్స్క్రైబర్స్ అందరూ లెర్న్ విత్ సాయి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పగలను. అయితే నేను మీకు కాల్ చేసింది ఒక ముఖ్యమైన విషయం గురించి. మీరు సర్వం మార్ట్‌లో ఐఫోన్ 17 ప్రోని కార్ట్‌లో పెట్టి పర్చేస్ చేయలేదు కదా! దానిపై ఒక లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఉంది. దాని గురించి సో, ఇదేంటి అనంటే ఒక డెమో అప్లికేషన్ అనమాట. డెమో ఏజెంట్ వీళ్ళిక్కడ పెట్టారు. సో, ఇదేంటి అనంటేని ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ తోటి మనం మాట్లాడి మనము పర్చేస్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ మీ దగ్గరైనా ఈకార్ట్ అప్లికేషన్ ఏదైనా ఉంది అననంటేని మీకు ఫర్ సపోజ్ ఇండియాలోను మీకు అప్లికేషన్ అయితే ఉంది. వేరే కంట్రీస్‌లోనైనా పనిచేస్తది గానీ, ఇండియాలోను ఈ సర్వమేయ యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటేనే ఇండియన్ లాంగ్వేజెస్‌ని బాగా అర్థం చేసుకుందనమాట. ఫర్ సపోజ్ ఓపెన్ ఏఐ గాని వేరే వేరే లాంగ్వేజెస్ కన్నాను ఈ సర్వమేఐ తెలుగు ఇండియన్ లాంగ్వేజెస్‌కి మంచి ఎఫిషియంట్‌గా పనిచేస్తుంది. సో, ఇదేం చేస్తుంది అనంటేనే మనము ఏదైనా మన ఏదైనా మన కస్టమర్స్‌కి కాల్ చేయాలి. ఇప్పుడు కాల్ చేసి మాట్లాడాలి అననంటేనే మనము ఒక రియల్ పర్సనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఏఐ బాట్ ఏదైతే ఉందో అది కాల్ చేసి మాట్లాడతదనమాట. సో, దాని గురించి సేల్స్ టీమ్‌ని అప్రోచ్ చేస్తేనే వాళ్ళు వ మనకి బార్గెయిన్ చేసి మనకి ఇస్తారనమాట. సో, అది. ఇంకోటొచ్చేసి స్టూడియో అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇదేంటి అననంటే మనకొక ప్లే గ్రౌండ్ ఇస్తారనమాట. సో, ఈ ప్లే గ్రౌండ్ ఏంటి అననంటేనే ఆహ్, ఫస్టొచ్చేసి మనము ఏపీఐ కీనయితే తయారు చేసుకోవాలి. సో, నేను ఈ కార్ట్ అని చెప్పేసి ఒక ఏపీఐ కీని తయారు చేసుకున్నాను. నేను కొత్తది క్రియేట్ చేసుకుంటా డిలీట్ చేసి. కొత్తగా ఒక ఏపీఐ కీనయితే తయారు చేసుకుంటాను. న్యూ కీ అని చెప్పేసి పెడుతున్నాను నేను. ఏదైనా పెట్టొచ్చనమాట. సో, న్యూ కీ అని పెట్టుకొని నేను ఇది కాపీ చేసుకొని నేను ఎక్కడైనా స్టోర్ చేసుకుంటాను నేను. ఎందుకు అననంటేనే ఈ కీ ఏదైతే ఉందో మళ్ళా దొరకాలంటే దొరకదనమాట. ఈ కీ అన్నది మళ్ళా ఆహ్, ఒక్కసారి ఐ సేవ్డ్ ఇట్ అని చెప్పేసి అన్నది క్లిక్ చేస్తేనే మళ్ళా ఇది వ్యూ చేయడానికి అవ్వదు. సో, ఒక్కసారి క్రియేట్ చేసిన వెంటనే సేవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ కీని యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ థింగ్స్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్ అన్నమాట. ఈ టెక్స్ట్ టు స్పీచ్‌కి బుల్‌బుల్ అన్న ఏఐ మోడల్‌ని యూజ్ చేస్తారు. ఈ బుల్‌బుల్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో మనము టెక్స్ట్‌ని గనక మనం ప్రొవైడ్ చేస్తేనే అది ఆడియో ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. ఫర్ సపోజ్ ఇందులోను చూసుకుంటేనే మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో, ఇది
సో, నేనిలాగ రాసా కదా! నేను దీంతో ఆడియో కింద కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎవరో ఒక పర్సన్ మాట్లాడుతున్నట్టు ఆడియో కింద కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. సో, కన్వర్ట్ చేయాలి అననంటేనే ఇక్కడ మనకి డిఫరెంట్ వాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ స్పీడ్‌ని కూడా మనం ట్యూన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత స్పీడ్‌గా మాట్లాడాలి అని చెప్పేసి ఆ పర్సన్. సో, డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ అయితే ఉన్నాయి. సో, మనము ఏదైనా ఒక వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మన్ అందరూ బాగున్నారా? మీకు ఏఐ గురించి బాగా నేర్చుకోవాలి అంటే లెర్న్ విత్ సై తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ ఏదైతే రాసానో ఇది ఆడియో కింద కన్వర్ట్ అయిపోయింది. సో, మీరు ఎవరైనాను యాస్పైరింగ్ యూట్యూబర్స్ గాని, ఇంకేదైనా కంటెంట్ క్రియేటర్స్ గాని ఉంటేని సో, మీ వాయిస్‌ని ఆహ్, వాయిస్‌ని జడ్జ్ చేస్తారు అని చెప్పేసి మీకు గనుక అనిపిస్తేని, మీరు ఈ టూల్‌నయితే యూజ్ చేయొచ్చు. ఎందుకు అననంటేనే మీ మీరేదైతే రాసారో అది ఆడియో కింద కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఆడియో కింద కన్వర్ట్ అయిన దాన్ని మనము వీడియో ఎడిటింగ్‌లోను మనం ప్లేస్ చేసుకున్నాము అననంటే, మనకి బెటర్‌గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అననంటేనే మనకి ఇక్కడ మీకు సర్వంలో ఇంకోటేంటి అన్నానంటేనే మీకు సర్వంలోనూ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఇది చెప్పడం మర్చిపోయాను. సర్వంలోనూ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఏపీఐ ప్రైజింగ్‌కెళ్తేనే మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వస్తాయన్నమాట. ఇందులోనూ 3 టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. పే యాజ్ యూ గో పే యాజ్ యూ గో వచ్చేసి మీకు 1000 క్రెడిట్స్ ఇస్తాడు. దీని రేట్ లిమిట్ వచ్చేసి 60 రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేస్తది పర్ మినిట్. 60 రిక్వెస్ట్స్ కన్నా ఎక్కువ కనుక రిక్వెస్ట్ వచ్చినియి అననంటేనే ఆహ్, వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక ఎర్రర్ మెసేజ్ షో చేస్తదనమాట. ఎక్సీడ్ అయిపోయింది లిమిట్ వెయిట్ చేయండి అని చెప్పేసి ఎక్సెప్షన్ త్రో చేస్తది. అదే మీరు రూ. 10,000 కనుక 10,000 రూపీస్ కనుక మీరు పే చేస్తేని మీకు 1000 డాలర్స్ క్రెడిట్ కింద వస్తదనమాట. రూ. 1000 క్రెడిట్ కింద 1000 రూపీస్ బోనస్ క్రెడిట్స్ వస్తాయన్నమాట. సో, ఈ 1000 బోనస్ క్రెడిట్స్ మీకు యూజ్ ఏంటి అననంటేని ఇంతకుముందు 60 రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేసింది కదా! ఇప్పుడు 200 రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదన్నమాట. అండ్ మీకు ఈమెయిల్ సపోర్ట్ కూడా లభిస్తది. సో, ఈ పే యాజ్ యూ గో అన్నది ఫ్రీ అన్నమాట. ఫ్రీగా మనకి 1000 క్రెడిట్స్ ఏదైతే ఉందో అది పే యాజ్ యూ గో లోకొస్తది. అండ్ ఇది ఏదైతే ఉందో ప్రొటోటైపింగ్ ఇంకా టెస్టింగ్‌కి యూజ్ అవుతది. అదే 10,000 రూపీస్ వచ్చేసి మీకు స్టార్టప్స్ కానీ, పీఓసీస్ గానీ మీరు చేస్తుంటే అది దానికి యూజ్‌ఫుల్ అవుతది. అండ్ ఒకవేళ ఆహ్, మీరు కనుక 50,000 పెట్టి మీరు తీసుకున్నారు అననంటేనే మీకు ప్రొడక్షన్ సపోర్ట్ వస్తదనమాట. లైక్ అంటేనే ఇది మినిట్‌కి 1000 రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదు. ఇంకా 57,500 క్రెడిట్స్ అయితే మీకొస్తాయి. సో, మీకు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అన్నది ఇంకా బావుంటదనమాట. సో, అండ్ ఇది ప్రొడక్షన్ లెవెల్‌లో సపోర్ట్ ఉంటదిది. సో, దీని రిలేటెడ్‌గా మీకు ఏదైనా కావాలి అననంటేనే సేల్స్ టీమ్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా గెట్ బిజినెస్ అన్నది సెలెక్ట్ చేసి మనము అదే సేల్స్ టీమ్‌ని అడగొచ్చనమాట. లైక్ నాకిది కావాలి అని చెప్పేసి మనం అడగొచ్చు. అడిగితేనే వాళ్ళు అప్రోచ్ అయ్యి మీరు బార్గెయిన్ కూడా చేయొచ్చు. నాకు ఇంత వద్దు నాకు కొద్దిగా సో, నా స్కేల్ ఇది, నా స్కేల్ ఇది నాకు ఇది ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళతో బార్గెయిన్ చేయొచ్చనమాట. మీ బడ్జెట్ బట్టి మీరు బార్గెయిన్ చేసుకోవచ్చు. సో, ఇలా ఉంటుందనమాట. అండ్ ఆహ్, మీరు ఆహ్, ఇదైతే కమింగ్ బ్యాక్ టు 'బుల్‌బుల్.' ఈ 'బుల్‌బుల్' అన్నది లైక్ మనకిలా వచ్చింది గదా! సో, నేను ఈ దీనికి సంబంధించిన కోడ్ కావాలి. కోడ్ కావాలి అననంటేనే ఒకటేం చేయొచ్చు అననంటేనే మనకి డాక్యుమెంటేషన్‌కెళ్ళొచ్చు. డాక్యుమెంటేషన్‌లో మోడల్స్‌లోను మనకి 'బుల్‌బుల్' ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటేనే మీకు కోడ్ అన్నది దొరుకుతది. అలా కాదు మీకు ఇక్కడేదో వర్కౌట్ అయింది. మీకు ఇక్కడేదో ట్యూనింగ్ చేశారు. అండ్ ఇక్కడేదో కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. కానీ ఈ డాక్యుమెంటేషన్‌లో మీకు ఫైండ్ అవ్వలేదు.
దానికి సంబంధించిన చేంజ్ ఎలా చేయాలన్నది. సో, అప్పుడు మీరేం చేయొచ్చు అననంటేనే, ఇక్కడ మీకు చూసుకుంటేనే ఇక్కడ గెట్ కోడ్ అని ఉంది గదా! సో, ఈ గెట్ కోడ్ అన్నది క్లిక్ చేశారు అననంటేనే, మీరు ఇక్కడ ఏదైతే ట్యూన్ చేశారో, సేమ్ అదే చేంజెస్ తోటి మనకి ఇక్కడ ఆహ్, కోడ్ అన్నది జనరేట్ అయ్యి మీకు వస్తదనమాట. సో, ఈ కోడ్‌ని మీరు కాపీ చేసుకొని మీ అప్లికేషన్‌లో యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటేనే మనము ఇది 2 అప్రోచెస్‌లోనైతే చేయొచ్చు. ఒకటొచ్చేసి హెచ్‌టిటిపి క్లయింట్ ద్వారా అదే మనం చెయ్యొచ్చు. ఇంకోటొచ్చేసి వాళ్ళ ఓ ఓన్ లైబ్రరీ అయితే ఉంది. సర్వం ఏఐ లైబ్రరీ అని చెప్పేసుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దాని గురించి ఇది వచ్చేసి తప్పుగా ఇచ్చాడనమాట. రెస్ట్ ఏపీఐ అంటేనే స్ట్రీమింగ్ రావాలి. స్ట్రీమింగ్ అంటే రెస్ట్ ఏపీఐ రావాలి. ఇది తప్పుగా ఇచ్చాడు. కానీ అబ్ అదంతా చు వదిలేస్తేనే ఈ అప్లికేషన్ అయితే బావుంది. అండ్ మీరు చూసే టైంకి ఇది ఫిక్స్ చేసే ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. అండ్ ఇందులోనొచ్చేసి ఏపీఐ సబ్స్క్రిప్షన్ కీ ఉంది కదా! ఇక్కడ మీరు ఏం పాస్ చేయాలి అననంటేనే మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్న కీని మనం పాస్ చేయాలనమాట. సో, ఈ కోడ్‌నైతే ఒకసారి టెస్ట్ చేద్దాము. నేను నోట్‌బుక్‌కి సర్వం ఏఐ టెస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. నె ఫస్ట్ వచ్చేసి పిప్ ఇన్‌స్టాల్ సర్వం ఏఐ. సో, ఈ పిప్ ఇన్‌స్టాల్ సర్వం ఏఐ అంటేనే లైబ్రరీ ఇన్‌స్టాల్ చేస్తది. సో, ఈ లైబ్రరీ ఏదైతే గాని ఉందో అది ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సారీ ఈ ఏపీఐ కీ ఉంది కదా! ఈ ఏపీఐ కీని రీప్లేస్ చేయాలి. మన ఏపీఐ కీ తోటి. సో, ఆహ్, చూసుకుంటేనే మనకి రెస్పాన్స్ అన్నది వచ్చిందనమాట. సో, ఈ రెస్పాన్స్ అన్నది మనకెలా వచ్చింది అనంటే, మనకి రిక్వెస్ట్ ఐడీ వచ్చింది. అండ్ ఆడియో కూడా బేస్ 64 ఫార్మాట్‌లో వచ్చింది. సో, ఇలా ప్రింట్ అయిన దాన్ని మీరు సేవ్ చేయాలి, ఆడియో ఫైల్ కింద సేవ్ చేయాలి అననంటేనే సర్వంలోను మనకి సర్వం డాట్ ప్లే ఇంపోర్ట్ సేవ్ అన్ సేవ్‌లోను మనకి ఈ రెస్పాన్స్ అన్నది పాస్ చేస్తే సర్వం ఫైల్ నేమ్ అన్నది మిస్ అయింది. ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్‌పుట్ డాట్ ఎంపీ3 అని ఇస్తున్నాను. ఇస్తేను మనకి అవుట్‌పుట్ అన్నది జనరేట్ అవుతది. డబుల్ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతది. సో, ప్లే చేద్దాం. కియాను బాగున్నారా? మీకు ఏఐ గురించి బాగా నేర్చుకోవాలి అంటే లెర్న్ విత్ సై తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, ఇలాగైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ విజన్‌కొస్తేనే ఈ విజన్ ఏంటి అననంటే మనము ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి, ఆ ఇమేజ్‌ని చార్ట్ కింద మార్చాలి అననంటే ఇది యూజ్‌ఫుల్ అవుతదనమాట. టేబుల్స్, చార్ట్ మనం పీడీఎఫ్ అప్‌లోడ్ చేసి దాన్ని జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలన్నా గాని ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్‌ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో, నేను ఈ ఇమేజ్‌నయితే తీసుకున్నానండి. ఇదంత క్లారిటీ కూడా లేదు.
కానీ ట్రై చేద్దాం. చూద్దాం ఇది కరెక్ట్‌గా వస్తదా? రావట్లేదా? అని చెప్పేసి. ఆహ్, ఈ టెక్స్ట్‌నయితే కరెక్ట్‌గా వ ఆహ్, హ్యాండిల్ చేస్తుందా? చేయట్లేదా? అన్నది చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టేబుల్ టు హెచ్‌టీఎంఎల్ అన్నట్టు నేను తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ అనలైజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను నేను. చూస్ చూస్తేనే మనకి వెంటనే ఇచ్చేసింది. పర్లేదు. ఇప్పుడు చూడండి G7267 యూ అండ్ బన్ బండెల్ లో బండెల్ లోకల్ అంట. అండ్ 37065D. సో, ఇక్కడ చూసుకుంటేనే మనకి ఏదైతే ఔట్‌పుట్ ఇచ్చిందో ఇది కరెక్ట్‌గా టేబుల్‌లో కన్వర్ట్ చేసింది. అండ్ ఇక్కడ కూడా చూస్తేనే మనకి హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఇచ్చింది. అప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్ అన్నది సెలెక్ట్ చేసుకున్నా కదా! సో, నాకు హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేసింది. సో, అండ్ దీన్ని కోడ్ కనుక చూసుకుంటేనే ఇలాగా ఉందన్నమాట. ఇలా సర్వం ఏఐ లైబ్రరీ నుంచి మనము ఇక్కడొచ్చేసి మనము ఏపీఐ కీ ప్రొవైడ్ చేయాలి. అండ్ మన ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయాలనమాట. ఇక్కడొచ్చేసి పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేసాడు. మనం వచ్చేసి ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసాము. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆహ్, ఇది వెయిట్ చేస్తది. జాబ్ కంప్లీట్ అయిన తర్వాత. వన్స్ జాబ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెట్రిక్స్ అన్నదిస్తది. నెక్స్ట్ ఔట్‌పుట్‌ని ఫైల్ ఫార్మాట్‌లోకి ఇస్తదనమాట. సో, అది ఆహ్, ఇది అయితే చాలా మందికి చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఈ విజన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్‌ని అనలైజ్ చేస్తుంది. జేసన్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రొడక్షన్ లెవెల్‌లో టెస్ట్ చేస్తే మనకు అర్థమవుతదింకా. సో, ఆహ్ అదనమాట. నెక్స్టొచ్చేసి స్పీచ్ టు టెక్స్ట్. స్పీచ్ టు టెక్స్ట్ వచ్చేసి మనం ఆడియో కనుక అప్‌లోడ్ చేస్తేనే దానికి ట్రాన్స్‌క్రైబ్ చేస్తదనమాట. సో, ఇది మనం నేనైతే నేను డౌన్‌లోడ్ చే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసిందే నేను అప్‌లోడ్ చేస్తున్నాను నేను. లైక్ అంటే ఆల్రెడీ ఇక్కడ నేనేదైతే జనరేట్ చేశానో, ఆ జనరేట్ చేసిన దాన్ని మళ్ళా అప్‌లోడ్ చేస్తాననమాట. తర్వాత చెక్ చేస్తాను నేను. సో, సేమ్ ఇచ్చింది. హాయ్ అందరూ బాగున్నారా? మీకు ఏఐ గురించి బాగా నేర్చుకోవాలి అంటే 'లెర్న్ విత్ సాయి' తెలుగు ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, సేమ్ ఇచ్చేసిందనమాట. అంటే నేను అక్కడక్కడ ఇంగ్లీష్ వాడాను. ఆహ్, సో, కానీ ఆహ్, నేను తెలుగులో మాట్లాడాను కాబట్టి కంప్లీట్‌గా తెలుగులోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఇంకోటి ఏంటి అనంటే ఈ సర్వం ఏఐలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనంటే ఇండియన్స్ ఎక్కువగాను లైక్ పూర్తిగా తెలుగులో గాని, పూర్తిగా ఇంగ్లీష్‌లో గాని పూర్తిగా మాట్లాడరనమాట. పూర్తిగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. కానీ ఈ సర్వం ఏఐలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అననంటే సపోజ్ తెలుగు, ఇంగ్లీష్ 2 కలిపున్నా గాని దాన్ని కూడా అర్థం చేసుకుంటది. అదే వేరే మోడల్స్ అయితే అంతలా అర్థం చేసుకోవనమాట. ఇప్పుడు ఈ టైంకి అయితే అర్థం చేసుకునే మోడల్స్ అయితే లేవు. అండ్ ఇంకోటొచ్చేసి ట్రాన్స్‌లేట్. ఈ ట్రాన్స్‌లేట్ ఏంటి అననంటేనే సపోజ్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్‌లోకి మార్చాలి అననంటే ఈ ట్రాన్స్‌లేట్ అన్నది యూజ్ అవుతదనమాట. సో, ఈ ట్రాన్స్‌లేట్ యూజ్ చేసుకొని నేను అని అడుగుతాను. నమస్కారం మీరెలా ఉన్నారు అన్నది ఆహ్, ట్రాన్స్‌లేట్ చేసేసింది. సో, ఇది గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎలా అయితే చేస్తుందో, ఇది కూడా అలాగే అన్నమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఆహ్, మనకి గూగుల్ ట్రాన్స్‌లేట్ ఏదైతే ఉందో, ఇది కూడా అలాగే అన్నమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ కన్నా ఇది చాలా మెచ్యూర్డ్ ఉంది. సేమ్ ఇస్తాను. హాయ్ హౌ ఆర్ యూ?
ఇది చూస్తేనే హాయ్ మీరెలా ఉన్నారు అని ఇచ్చింది. ఇదైతేనే నమస్కారం అని చెప్పేసి అది కూడా మార్చిందనమాట. సో, గూగుల్ కన్నా ఇదేదైతే ఉందో సర్వము, ఇది చాలా మెచ్యూర్డ్ ఉందనమాట. అండ్ ఈ దీని రిలేటెడ్‌గా మీకు కోడ్ కావాలి అననంటే డైరెక్ట్‌గా ఇక్కడ గెట్ కోడ్ అన్నది క్లిక్ చేస్తే మీకు కోడ్ అన్నదొస్తది. సో, ఇక్కడ మీకు నచ్చిన మీకు యూజ్ చేయగలిగిన లాంగ్వేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ సెలెక్ట్ చేసుకుంటే పైథాన్‌తో వర్క్ అవుతది. ఫర్ సపోజ్ మీకు ఇక్కడైతే అన్ని లాంగ్వేజెస్ లిస్ట్ అవ్వలేదు. లైక్ అంటే పైథాన్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. సో, అప్పుడు మీరు మీరు డాట్ నెట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, అప్పుడెలా అన్నానంటేని ఇప్పుడు మీకు కర్ల్ ఏదైతే ఉందో ఇది హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అన్నది ఇస్తుందనమాట. సో, ఇదేంటి అనంటేని మీకు హెచ్‌టిటిపి క్లయింట్ ఉంటది కదా! డాట్ నెట్‌లోను, ఇంకా జావా స్క్రిప్ట్‌లోను అన్నిటిలోనూ హెచ్‌టిటిపి క్లయింట్ అయితే ఉంటది. సో, దాంతోటి మీరు రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ ద్వారాను మీరు హ్యాండిల్ చేయొచ్చనమాట మీ కాల్స్‌ని. అదనమాట. నెక్స్టొచ్చేసి కన్వర్జేషనల్ ఏజెంట్స్. ఈ కన్వర్జేషనల్ ఏజెంట్స్ ఏంటి అననంటేనే మనకి చాట్‌జీపీటీలో వచ్చేసి ఓపెన్ ఏఐ లైవ్ అని చెప్పేసని ఉంటది కదా! లైక్ అంటేని మనము జస్ట్ కంటిన్యూయస్ కన్వర్జేషన్ ఇవ్వచ్చనమాట. లైక్ మీకు ఇక్కడ డెమో చూపిస్తాను నేను. స్టార్ట్ స్పీకింగ్ మీద సెలెక్ట్ చేస్తున్నా. Hello, Sai. I'm Rupa from Quick Card. How can I assist you today? హాయ్ రూప. నా కార్ట్స్‌లో ఏమున్నాయో నువ్వు చెప్పగలవా? Could you please clarify what you mean by cards? Are you referring to payment cards, loyalty cards, or something అహా! else? కాదు. నా గరేజ్ కార్ట్‌లో ఏమేమున్నాయి? నేనేమేమి యాడ్ చేసుకున్నాను? You mean your shopping cart? యాహ్! I understand. To check what you've added, I'll need your order ID. Could you please provide it? సో, అదనమాట. నేనిది తెలుగులో కావాలి అననంటే నేను ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకొని తెలుగులో కూడా నాకు అవైలబుల్ ఉంటదనమాట. హాయ్ సాయి. నేను క్విక్ కార్డ్ సపోర్ట్ ఏజెంట్ రూప. మీకు ఏ విధమైన సహాయం కావాలో చెప్పండి. హాయ్ రూప. నా ఆర్డర్ ఎంత టైం పడుతుందో నువ్వు చెప్పగలవా? మీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే దయచేసి మీ ఆర్డర్ ఐడి చెప్పగలరా? సో, ఇక్కడ ఆర్డర్ ఐడీ అడుగుతుంది. ఇది ఏంటి అననంటేనే మీ డేటాని మీరిలాగా ఇవ్వాలనమాట. ఇస్తేనే దాన్ని బట్టి ఆహ్, ఆన్సర్ అది చేస్తది. సో, ఇది ఎలా చెయ్యొచ్చు అన్నది నేను మీకు లైవ్‌గా ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అన్నది వీడే ఇచ్చాడనమాట డాక్యుమెంటేషన్‌లోను. సో, ఆహ్, అది యూజ్ చేసి నేను చేశాను నేను. అండ్ ఇంకోటేంటి అననంటేనే ఇక చూసుకుంటేనే ఒక ప్రాబ్లమ్ ఏంటి అననంటే ఇక్కడ గెట్ కోడ్ అన్నది ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఇస్తే బావుంటది. నెక్స్ట్ ఇక్కడ వీడియో డబ్బింగ్‌లోను బ్రహ్మానందం వీడియో అప్‌లోడ్ చేస్తాననమాట. సో, ఇది ఏంటి అననంటే 'దూకుడు' సినిమాలోను బ్రహ్మానందం కెమెరా ముందెళ్ళి మాట్లాడతాడు. ఏమనంటేనే నాకు ఓటేయండి అని చెప్పేసి మాట్లాడతాడు కదా! సో, ఆ పర్టిక్యులర్ సీన్ అనమాట. నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడొచ్చు. ఏమో పడకూడదని అనుకుంటున్నాను నేను. సో, ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. తను బ్రహ్మానందం తెలుగులో మాట్లాడతాడు కాబట్టి తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను నేను. నంబర్ ఆఫ్ స్పీకర్స్ 1. ఒకళ్ళే మాట్లాడుతున్నా కాబట్టి 1. నేను పాడ్‌కాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా ముందొచ్చి మాట్లాడతాడు కదా! సో, పాడ్‌కాస్ట్ అన్నట్టు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో, చూద్దాం. 15 సెకండ్స్ వీడియో. ఇది కొద్దిగా టైం తీసుకుంటది. ఇది ఏదైతే ఉందో ఇది 3 మినిట్స్ వీడియోని మాత్రమే కన్వర్ట్ చేస్తదనమాట. అంతకు మించి కన్వర్ట్ చేయదు. సో, కన్వర్ట్ అయిపోయింది. మీకు ఎంటర్‌ప్రైజ్ వెర్షన్ తీసుకుంటేనే మీకు ఈ డబ్బుడ్ బై సర్వం అన్నది రాదనమాట. If you like my performance, please type small boss, give a space, then Padmasri, that is PADMASI, and send an SMS to 55555
Please do vote for me. సో, ఇక్కడ ఏం చేసాడంటే బ్రహ్మానందం వచ్చి లైక్ ఆ దూకుడు సీన్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్‌లో కన్వర్ట్ అయిపోయిందనమాట. సో, ఇది చాలా బావుంది. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వచ్చింది గదా! ట్రాన్స్‌లేట్ అని చెప్పేసి. అన్ని రీల్స్ అయితే ట్రాన్స్‌లేట్ అవ్వట్లేదు. బాగా పాపులర్ కంటెంట్ మాత్రమే ట్రాన్స్‌లేట్ అవుతుంది. సో అదనమాట. ఇది వచ్చేసి బీటా వెర్షన్‌లోనే ఉంది. అంటే కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. వీటి మీద వర్క్ చేస్తున్నారు. సో, ఫుల్ యాక్సెస్ కోసం ఇక్కడ రిక్వెస్ట్ ఫుల్ యాక్సెస్ అని క్లిక్ చేసి మీ వెబ్ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌లో మీ మీరెక్కడైతే ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ యూఆర్ఎల్‌లో ఇంకా ఎంత యూసేజ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది దేనికి ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? సాసా, ఏపీఐయా, ప్లగిన్నా లేకపోతే ఎలాగా అన్నది మీరు ఇస్తేనే వాళ్ళు రీచ్ ఔట్ అవుతారనమాట. మీకు రీచ్ ఔట్ అయ్యి లైక్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏదో ఒకటి చెప్తారు. లైక్ అది మీరు డిస్కస్ చేసి లైక్ నా బడ్జెట్ ఇంత అని చెప్పేసి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు యాక్సెస్ ఇస్తారనమాట. సో, అది. అండ్ ఇప్పుడు వచ్చేసి డాక్యుమెంటేషన్ చూద్దాము. సో, ఈ డాక్యుమెంటేషన్‌లోనే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే లైక్ ఇలా కాదు నేను ఈ డాక్యుమెంటేషన్ ఏంటి అన్నది నేను పూర్తిగా చూడాలి అననంటే మీకు ఇదిగో ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది. సో, ఈ సారాస్ ఏదైతే ఉందో ఇదేంటి అననంటేని టెక్స్ట్ టు స్పీచ్ అనమాట. సారీ స్పీచ్ టు టెక్స్ట్ అనమాట. సపోజ్ మీరు ఇక్కడ మీరు ఇంతకుముందు స్టూడియోకెళ్ళినప్పుడు ఇక్కడ ఆహ్, స్పీచ్ టు టెక్స్ట్ ఉంది కదా! ఇక్కడ గెట్ కోడ్ అని క్లిక్ చేస్తేనే ఇక్కడ మోడల్స్‌లో చూసుకుంటేనే మోడల్‌లోనో సారాస్ అని ఉంది కదా! సో, చూ సో, ఇక్కడ ఆహ్, ఆహ్, ఈ స్పీచ్ టు టెక్స్ట్ యొక్క డాక్యుమెంటేషన్ ఇదనమాట సారాస్. సో, ఈ సారాస్ ఏంటి అననంటేనే 22 ప్లస్ ఇంగ్లీష్. 22 ఇండియన్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్. మొత్తం 23 లాంగ్వేజెస్‌నయితే సపోర్ట్ చేస్తుంది. సో, ద ఆహ్, ద దాని మోడ్స్ వచ్చేసి ట్రాన్స్‌క్రైబ్ ఉంటుంది. బై డిఫాల్ట్ వచ్చేసి ట్రాన్స్‌క్రైబ్ ఉంటుంది. ఇంకో మోడ్ వచ్చేసి ట్రాన్స్‌లేట్. సో, ఈ ట్రాన్స్‌లేట్ మోడ్‌లో ఏంటి అననంటేనే మన లాంగ్వేజ్‌ని వేరే లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయాలి అంటే కన్వర్ట్ చేస్తది. ఓకే. అండ్ వర్బాటిమ్. వర్బాటిమ్ అంటేనే ఆహ్, ఇప్పుడు ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్‌ని యాక్చువల్ నంబర్స్ కింద కాకుండాను వర్డ్స్ కింద కావాలి అనంటే అది కన్వర్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌లేట్. ట్రాన్స్‌లేట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడొచ్చేసి హిందీలోనే ఉంది. కాకపోతేని హిందీలోనే రావాలి. కాకపోతేని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయాలనమాట. యూజ్ చేయాలి అనంటేనే ఈ మీరు మోడ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్‌లేట్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోడ్ మిక్స్. కోడ్ మిక్స్ అంటేనే ఇప్పుడు మీరు హిందీ వర్డ్‌ని హిందీలో రాస్తది. ఇంగ్లీష్ వర్డ్ ఫోను నంబర్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ వర్డే కదా! సో, ఫోను నంబర్‌ని ఇంగ్లీష్‌లో రాస్తుంది. అండ్ నంబర్ కింద రాసేస్తుంది. సో, ఇలాగా 3 మోడ్స్ ఉంటాయి గదా! ఈ ఈ మోడ్స్ ఉంటాయి కదా! ఈ మోడ్స్‌ని 1, 2, 3, 4, 5 సో, ఈ 5 మోడ్స్‌ని మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేసి ట్రై చేయొచ్చు. సో, దాని రిలేటెడ్ కోడయితే ఇది. పైథాను మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ కోడ్‌ని. అండ్ ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఈ రెస్పాన్స్‌ని ప్రింట్ చేస్తదనమాట. లైక్ ఆడియో ఫైల్ వేవ్ ఫార్మాట్‌లో ఇస్తేనే ఇది రీడ్ చేసి ఆహ్, బేస్64 కింద అసైన్ అవుతుంది ఫైల్‌ని. ఫైల్‌ని రీడ్ చేసి మనకి టెక్స్ట్ ఫార్మాట్‌లో మనకైతే ఆన్సర్ ఇస్తుంది.
సో, ఇక్కడ ఈ మోడ్ ఉంది కదా! ఈ మోడ్‌ని రకరకాల పారామీటర్స్ తోటి పెట్టుకోవచ్చనమాట. దీన్నైతే టెస్ట్ చేద్దాం. ట్రాన్స్‌క్రైబ్ బదులు నేనేం చేస్తాను అంటే, నేనేది యూజ్ చేస్తానంటే, ట్రాన్స్‌లేట్ అన్నది యూజ్ చేస్తా. అది ట్రాన్స్‌లేట్ అన్న వర్డ్ స్పెల్లింగ్ తప్పిచ్చా. సో, ఇది ట్రాన్స్‌లేట్‌కైతే చెక్ చేద్దాం. సో, నేను ఇది ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చిందనమాట. ఇంకోటి కోడ్ మిక్స్ ఒకటి ట్రై చేద్దాం. కోడ్ మిక్స్ స్పెల్లింగ్ తప్పిచ్చా. హైఫన్ ఉండకూడదు. సో, ఇక్కడ చూస్తేనే ఏఐ అన్నది ఇంగ్లీష్ వర్డ్ కదా! ఏఐ అన్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తుంది. లెర్న్ విత్ సాయి అన్న తెలుగు ఇంగ్లీష్ కదా! ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తుంది. మిగతాయన్నీ తెలుగు యూజ్ చేస్తుంది. మళ్ళా సబ్‌స్క్రైబ్ ఇంగ్లీష్ యూజ్ చేస్తుంది. సో, ఇలాగ మీకెలా కావాలంటే అలాగా మోడ్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇస్తదనమాట రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి బుల్‌బుల్. బుల్‌బుల్ ఏదే ఏ బుల్‌బుల్ ఏంటి అననంటేనే ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ టు స్పీచ్ ఏదైతే ఉందో సేమ్ అదే మీరు యూస్ దీని యొక్క డాక్యుమెంటేషన్ చూసుకోవాలి అననంటే ఇదనమాట. ఇది. అండ్ ఈ మనకొచ్చేసి స్పీకర్స్ ఆడియో మనం ఆల్రెడీ చూసినట్టే 'సుబ్బు', 'రీతు' మీకు ఎవరి వాయిస్ నచ్చితే ఆళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ అండ్ ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అననంటేనే, ఇక్కడ లాంగ్వేజ్ కోడ్ ఉంటదనమాట. ఇక సరస్‌లో చూసుకుంటేనే, ఇక్కడ మీకు లాంగ్వేజ్ కోడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేయాలి. అది పారామెట్రిక్ అని పాస్ చేయాలి. సో, ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ అండర్‌స్కోర్ కోడ్ అని ఉంది కదా! మనకి తెలుగుకొచ్చేసి ఇక్కడ కోడ్ ఏముందంటే టీ-ఈఎన్. సో, సేమ్ అదే పాస్ చేయాలనమాట. టీ-ఈఎన్ అనేస్తేనే అది అవుట్‌పుట్ ఫార్మాట్ తెలుగులో కన్వర్ట్ చేసి ఇస్తది. అండ్ మీకు ఇది కనుక లైక్ ఏపీఐ ఫార్మాట్‌లో లైక్ అంటే వేరే ఇంకేదైనా లాంగ్వేజ్‌లో యూజ్ చేయాలి అననంటే అక్కడ హెచ్‌టిటిపి రెస్ట్‌ఫుల్ కాల్స్ ఉంటాయి కదా! అయి యూజ్ చేసుకొని మనం ఈ ఏపీఐని మనం యాక్సెస్ చేయొచ్చనమాట. అండ్ మయూర ఏంటి అననంటేనే ట్రాన్స్‌లేషన్. ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రాన్స్‌లేట్ ఏదైతే ఉందో, సో, ఇక్కడొచ్చేసి గెట్ కోడ్ అన్నది క్లిక్ చేస్తే మీకు మయూర అని ఉంటది. సో, ఇది ఏంటి అననంటేనే ట్రాన్స్‌లేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వం ట్రాన్స్‌లేట్. ఈ సర్వం ట్రాన్స్‌లేట్ వచ్చేసి లెగసీ వెర్షన్ అన్నమాట. లైక్ మయూరా ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటే సర్వం ట్రాన్స్‌లేట్ అన్నది లెగసీ. సో, లైక్ ఇంతకుముందు ఆల్రెడీ యూజ్ చేసినోళ్ళుంటే ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇది డెప్రికేట్ చేయలేదు. లెగసీ నచ్చింది అననంటే అది యూజ్ చేసుకోవచ్చు. లేదు లేటెస్ట్ యూజ్ చేసుకుంటాను, లేటెస్ట్ నచ్చింది అననంటే మయూరా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, దాని డాక్యుమెంటేషన్ వచ్చేసి ఇలా ఉంది. మీ లాంగ్వేజ్ కోడ్ గనక మీరు పాస్ చేసుకుంటే సోర్స్ లాంగ్వేజ్ కోడ్, టార్గెట్ లాంగ్వేజ్ కోడ్ అది అవుట్‌పుట్ ఇస్తదనమాట. నెక్స్ట్ ఏంటి అననంటేనే సర్వం ఎం. ఈ సర్వం ఎం ఏంటి అననంటే ఎల్ఎల్ఎం అనమాట. రీజనింగ్ ఎల్ఎల్ఎం. మనకి చాట్‌జీపీటీ ఎలా అయితే ఉంటదో అలాగే ఇదొక రీజనింగ్ ఎల్ఎల్ఎం అనమాట. సో, ఇదేంటి అననంటేనే ఇక్కడ చూసుకుంటే మనకి పారామీటర్స్ ఇచ్చాడు. ఈ ఆహ్, రెస్పాన్స్ లైక్ తెలుగు గాని లైక్ మీకు ఇండియన్ లాంగ్వేజెస్ ఏది చూసుకున్నా గాని ఆహ్, మిగతా ఏ మోడల్స్ కన్నాను
తెలుగు ఇండియన్ లాంగ్వేజెస్‌కి సర్వం ఏఐ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందనమాట. ఇది కర్ల్ ఫార్మాట్‌లో చూసుకుంటే మనకి ఎలా ఉంది. సో, ఈ సర్వం ఏదైతే ఉందో, ఇది ఓపెన్‌ఏఐ ఏపీఐ ఫార్మాట్‌ని ఫాలో అవుతుంది. సో, మనకి ఓపెన్‌ఏఐ ఏపీఐ ఫార్మాట్ అని చెప్పేసి ఒకటుంటుందనమాట. సో, ఆ ఓపెన్‌ఏఐ ఏపీఐ ఫార్మాట్ ఏంటి అననంటేనే మనము ఓపెన్‌ఏఐ తోటి కన్వర్జేషన్ చేసేటప్పుడు మనము ఆహ్, మెసేజెస్, రోల్స్ అలాగా మనం పెట్టుకోవచ్చనమాట. రోల్ యాస్ ఎ యూజర్, రోల్ యాస్ ఎ ఆహ్ అలా పెట్టుకోవచ్చనమాట. దీనితోటి కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. ఎలా అంటేనే వన్ స్టెప్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అయన్నీ వర్కౌట్ అవుతాయి. దీంతో కూడాను సర్వం ఏపీఐతో కూడాను. సో, ఆహ్, ఈ ఇదేదైతే ఉందో ఈ యూఆర్ఎల్‌ని ఇది బేస్ యూఆర్ఎల్ కింద మనము ఓపెన్ ఏఐ లైబ్రరీలోను బేస్ యూఆర్ఎల్‌లోకి పాస్ చేసి ఇంకా మన కీ ఏదైతే ఉందో ఈ కీ ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఏఐ కీ కింద మనం పాస్ చేస్తేనే మనము ఈ సర్వం ఏఐ తోటి ఓపెన్ ఏఐ ఫార్మాట్‌లోను మనం ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. ఇది చాలా బావుంటది. చాలా ఇచ్చాడు అన్నట్టు. సో, ఇది ఇలా ఉంటుంది. సర్వం ఏఐ చాట్ కంప్లీషన్ అన్నది సర్వం ఏఐ యొక్క లైబ్రరీ. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇదొకటి హైపర్ పారామీటరు. వైబ్ ఎలా ఉంది, మనము మాట్లాడుతున్నప్పుడు యాక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వాలా? లేదు, మోర్ జోవియల్ ఆన్సర్స్ ఇవ్వాలా అన్నది దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. టాప్_పీ అంటేనే మనకి ఆహ్, లైకు 1 అంటేనే ఒకే ఒక రెస్పాన్స్ ఇస్తది. 2 అంటే 2 రెస్పాన్సెస్ ఇస్తదనమాట. మనము ఏ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం టోకెన్స్ అంటే 1000 అంటే ఇప్పుడు మనము లిమిట్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నామనుకో, అంటే ఒకవేళ ఇంతకు మించి జనరేట్ చేయకూడదు అని అనుకుంటేనే అంతవరకునే జనరేట్ చేస్తది. అంతకు మించి జనరేట్ చేయదు. 1000 క్యారెక్టర్స్ మించి జనరేట్ చేయదు. సో, అదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సర్వం విజన్. సర్వం విజన్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఒక ఇమేజ్‌నయితే నేను అప్‌లోడ్ చేశా కదా! ఇక్కడ విజన్‌ని నేను అప్‌లోడ్ చేశా కదా! సో, సేమ్ అదే కోడ్ ఇదన్నమాట. ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఇక్కడ ఏదైనా వర్కౌట్ అయింది. నేను ఫైండ్ చేయలేకపోతున్నానంటే గెట్ కోడ్ అని క్లిక్ చేసి మీకు ఇష్టమైన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇక్కడొచ్చేసి మీ ఏపీఐ కీని మీరు పాస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సారిక ఏదైతే ఉందో ఇది లెగసీ ఎల్ఎల్ఎం అన్నమాట. సో, ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటి అనంటేనే మీరు సర్వం ఏఐని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ సర్వం ఏఐలో ఉన్న ఏంటి అనంటేనే ఇది మీ సిస్టమ్‌లో రన్ అవ్వదు. ఇది ఎక్కడో ఆహ్, వేరే సర్వర్‌లోనో రన్ అవుతూ ఉంటది. హ్మ్. డేటా ఇస్తున్నారో ఏ మోడల్‌కి అది లీక్ అవుతుంది. వాడు మిస్‌యూటిలైజ్ చేసే ఛాన్సెస్ ఉంది అనుకుంటేనే ఈ ఏఐ మోడల్‌ని మీరు లోకల్‌గా కూడా రన్ చేయొచ్చు. కానీ చాలా రిసోర్స్ అయితే కావాలన్నమాట. హార్డ్‌వేర్ రిసోర్స్ అది చాలా ఎక్కువ కావాల్సుంటుంది. సో, దానికేం చేస్తారు అంటే హగ్గింగ్ ఫేస్ అని చెప్పేసి ఈ వెబ్‌సైట్‌కెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌లోను ఈ సర్వం ఏ దగ్గరికెళ్తేనే మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. మనకొచ్చేసి ట్రాన్స్‌లేట్ ఒకటిచ్చాడు. బుల్‌బుల్ ఇవ్వలేదు. ట్రాన్స్‌లేట్ ఇచ్చాడు. ఎల్ఎల్ఎమ్స్ మాత్రమే ఇచ్చాడు. విజన్ మోడల్స్ గాని అయేమి ఇవ్వలేదు. సో, ఇవి జస్ట్ ఎల్ఎల్ఎం యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు.
లేకపోతే ట్రాన్స్‌లేట్ మోడల్ యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆహ్, వీటిని వీఎల్ఎల్ఎం ద్వారా గానీ, లామా సీపీపీ ద్వారా గానీ మీరు లోకల్‌గా రన్ చేసుకోవచ్చనమాట. అంతే కాకుండాను ఇది డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు ఇ ఇందులోనూ హగ్గింగ్ ఫేస్‌లోను ట్రాన్స్‌ఫార్మర్స్ అని ఉంటాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ తోటి మనము ఏం చేయొచ్చననంటే ట్రాన్స్‌ఫార్మర్స్‌తో కూడా ఈ మోడల్‌ని యాక్సెస్ చేయొచ్చనమాట. లోకల్‌లో ఫైల్ ఉంటేని ఆ ఫైల్‌కి పంపించి రీడ్ చేసి అదంతా చేస్తది. ఇది కొద్దిగా స్లో ఉంటుంది. లైవ్‌లో రన్ చేస్తే అది కొద్దిగా స్పీడ్ ఉంటది. కానీ మన సిస్టమ్ ఏదైతే ఉందో అది మంచి సిస్టమ్ అయ్యుండాలి. ఒకవేళ మీరు సర్వర్‌లో గనుక హోస్ట్ చేస్తేనే గ్రాఫిక్ కార్డ్, మంచి ర్యామ్ అన్నీ బెస్ట్ ఉండేలా చూసుకోవాలనమాట. ఇది వర్క్ అవ్వాలి అనంటేనే. సో, వన్స్ ఇది హోస్ట్ చేసిన తర్వాత ఇది ఓపెన్‌ఏఐ ఏపీఐ ఫార్మాట్‌ని ఫాలో అవుతది. అండ్ ఏపీఐకి వచ్చేసి ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, ఇది ఓపెన్‌ఏఐ ఫార్మాట్‌లో గనుక మీరు యూజ్ చేయాలి అనంటేనే ఇలాగ మీరు హెచ్‌టిటిపిఎస్ ఏపీఐ V1 అన్నట్టు ఇలా ఇచ్చుకుంటేనే మీకు ఓపెన్‌ఏఐ ఫార్మాట్‌లో మీకు వర్క్ అవుతది. ఇంకోటేంటి అనంటేనే ఈ సర్వంలోను మనకి ఈ ఏజెంట్ లైవ్ కిట్ కూడా ఇచ్చాడనమాట. ఒకటొచ్చేసి లైవ్ కిట్టు, ఇంకోటొచ్చేసి పైప్ క్యాట్ తోటి వాయిస్ ఏజెంట్స్‌ని యూజ్ చేయొచ్చు. ఈ పైప్ క్యాట్ తోటి నాకు ఇష్యూస్ ఉన్నాయి. ఈ పైప్ క్యాట్ తోటి ఇష్యూస్‌ని నేను రిజాల్వ్ చేసి నేనైతే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇష్యూస్ వస్తున్నాయి. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో గనుక ఇది ఫిక్స్ చేస్తే నేను రిజాల్వ్ చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. లైవ్ కిట్ వచ్చేసి నాకు వర్క్ అయింది. సో, ఈ లైవ్ కిట్ ఏంటి అనంటేని ఇదొక ఏపీఐ. సో, లైవ్ కిట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు దొరుకుతది. సో, ఇక్కడ ఆహ్, స్టార్ట్ బిల్డింగ్ అని చెప్పేసి అనంటేనే మనకి వస్తదనమాట. ఆహ్, ఫస్టయితే మనల్ని ప్రాజెక్ట్ నేమ్ అదంతా అడుగుతది. మనం అది ఇచ్చిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత సెట్టింగ్స్‌కెళ్తేనే మనకి ఆహ్, ఇయొస్తాయన్నమాట. నేనేం చేస్తున్నానంటే ఏపీఐ కీస్‌కెళ్తున్నాను నేను. ఏపీఐ కీస్‌కెళ్ళిన తర్వాత మీకు ఇదే యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయండి. లేకపోతే క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తే కొత్తది క్రియేట్ అవుతది. నెక్స్ట్ ఆహ్, ఈ ఏపీఐకి ఇవి ఏవైతే ఉన్నాయో వెబ్ సాకెట్ యూఆర్ఎల్‌లో అయన్నీ కాపీ చేసుకొని ఎన్వైర్న్‌మెంట్‌లోకి పెట్టుకోవాలనమాట. ఇక్కడుంది. ఇలాగా .envలోకి పెట్టుకోవాలనమాట. ఇది లైవ్ కిట్ ఏపీఐ యూఆర్ఎల్‌లో ఏపీఐకి ఇంకా రివీల్ సీక్రెట్ అంటే సీక్రెట్ రివీల్ అవుతది. సో, ఇవి ఇలా కాపీ చేసుకొని ఇక్కడ .env ఫైల్‌లోను పేస్ట్ చేసుకున్నాము అనంటే, ఇది లోడ్ అండర్‌స్కోర్ .env అన్నది రన్ అయినప్పుడు ఈ ఏపీఐ కీస్‌ని తీసుకుంటదనమాట. ఏది లైవ్ కిట్ అన్నది తీసేసుకుంటది. తీసేసుకొని లైక్ మనకి యాక్సెస్ ఇస్తదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటేనే ఇక్కడ వీడిచ్చిన కోడ్‌లో ఏం చేశాడంటే ఓపెన్ ఏఐని యూజ్ చేశాడనమాట. ఏది బ్రెయిన్‌కి. బ్రెయిన్ అంటేనే ఇప్పుడు రెస్పాన్స్ క్రియేట్ చేయటానికి, రెస్పాన్స్ అన్నా క్రియేట్ చేయడానికి ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐని యూజ్ చేసుకున్నాడనమాట. ఇక్కడ. నాకది నాకలా యూజ్ చేసుకుంటం నచ్చలేదు. మొత్తం సర్వర్‌నే యూజ్ చేసుకోవాలని ఉంది. సో, నేనేం చేశాను అనంటేనే
వాడు ఓపెన్ ఏఐని యూజ్ చేసుకున్నా. నేను సర్వంనే యూజ్ చేసుకున్నాను నేను. ఇది దీంట్లోనూ ఏంటి అననంటేనే ఇది ఓపెన్ ఏపీఐ ఫార్మాట్‌ని ఫాలో అవుతది కదా! సో, నేనేం చేశానంటే బేస్ యూఆర్ఎల్‌లోకి ఓపెన్ ఏపీఐ ఆహ్, యూఆర్ఎల్ ఇచ్చుకున్నాను నేను. అండ్ మోడల్ వచ్చేసి సర్వం హైఫన్ ఎమ్ అని ఇచ్చుకున్నాను నేను. సో, అదే కదా మోడల్ మనము ఎల్ఎల్ఎం మోడల్ వచ్చేసి సర్వం హైఫన్ ఎమ్మే కదా! సో, నేను అదే ఇచ్చుకున్నాననమాట. సో, ఏం చేస్తుంది అననంటేని, ఇది వాయిస్ ఏజెంట్ అన్న క్లాస్‌ని క్రియేట్ చేస్తాను. ఇది ఆహ్, ఏజెంట్‌ని ఇన్‌హెరిట్ చేసుకున్నాను. ఆహ్, ఈ లైవ్ కిట్ యొక్క ఏజెంట్‌ని నేను ఇన్‌హెరిట్ చేసుకుంటున్నాను నేను. ఇన్‌హెరిట్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటేని ఫస్టొచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాస్ చేస్తున్నాం. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అననంటేనే ఇది ఎల్ఎల్ఎంకి పాస్ అయ్యే ఆహ్, ఇన్‌స్ట్రక్షన్. ఫస్టొచ్చేసి మనకి ఎలా ఉంటుంది అననంటేనే ఇప్పుడు లైవ్ కాల్ ఏజెంట్ మనకెలా ఉంటుంది? ఫస్ట్ మనం మాట్లాడింది ఏం జరుగుతదంటే టెక్స్ట్‌లో కన్వర్ట్ అవుతది. టెక్స్ట్‌లో కన్వర్ట్ అయ్యి దాని తర్వాత ఒక మోడల్ పాస్ అయ్యి రెస్పాన్స్ జనరేట్ అవుతది. ఆ జనరేట్ అయిన రెస్పాన్స్ ఏం చేస్తదంటే మళ్ళా ఒక మోడల్‌కిస్తది. ఆ మోడల్‌ని ఆ మోడల్ ఏం చేస్తదంటే మళ్ళా ఆడియోలో కన్వర్ట్ చేస్తది. సో, ఇదంతా చేయటానికి ఒక ఆటోమేటెడ్ ఏజెంట్ ఒకటుంది. సో, అదే లైవ్ కిట్ అనమాట. సో, ఈ లైవ్ కిట్‌లోను ఫస్ట్ నేను డైరెక్ట్‌గా మోడల్స్‌నైతే పాస్ చేస్తున్నాను నేను. సో, సర్వం డాట్ ఎస్‌టిటి. ఎస్‌టిటి అంటే స్పీచ్ టు టెక్స్ట్. సో, స్పీచ్ టు టెక్స్ట్ అంటేనే మనకేం యూజ్ చేస్తది? సారస్ యూజ్ చేస్తది. ఓకే. సో, నేను లాంగ్వేజ్ ఏం పెట్టుకున్నానంటే తెలుగు, ఇండియన్ లాంగ్వేజ్ పెట్టుకున్నాను నేను. ఇంకోటేంటి అనంటేనే వీడిచ్చిన కోడ్‌లో నేను ఇంకో ఇష్యూ ఏం ఫైండ్ చేశాను అనంటే, నేను ఈ తెలుగులో మాట్లాడుతుంటేనే నాకు ఇంగ్లీష్‌లో రెస్పాన్స్ ఇస్తుందనమాట. సో, అలా నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రెస్పాండ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అన్నట్టు హార్డ్ కోడ్ చేశాను నేను. హార్డ్ కోడ్ చేయటం వల్ల ఏం జరిగింది అననంటే, ఎల్ఎల్ఎంలోకి వచ్చే రెస్పాన్స్ ఎలా వస్తుంది అననంటే, తెలుగులోకొస్తుందనమాట. సో, తెలుగులోకొచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఆహ్, ఇదేంటి అననంటే బ్రెయిన్ అనమాట. ఇది యాక్చువల్ బ్రెయిన్ అనమాట. సో, ఇదేం చేస్తుంది అననంటే, టెక్స్ట్‌లో కన్వర్ట్ అయింది కదా! టెక్స్ట్‌లో కన్వర్ట్ అయింది ఇక్కడ ఫీడ్ అవుతుంది. ఇక్కడ ఫీడ్ అవుతుంది. ఇక్కడ ఫీడ్ అయ్యి దీనికి రెస్పాన్స్ అన్నది జనరేట్ అవుతుందనమాట. ఏది దీనికి మనం అడిగిన దానికి రెస్పాన్స్ అన్నది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మళ్ళా టెక్స్ట్ టు స్పీచ్‌లోకి ఎళ్తుంది. సో, ఈ జనరేట్ అయిన రెస్పాన్స్‌ని మళ్ళా స్పీచ్‌లో కన్వర్ట్ చేస్తదనమాట. స్పీచ్‌లో రెస్పాన్స్ ఇస్తుంది. సో, రెస్పాన్స్ ఇచ్చి మనకి మనం ఏదైతే క్వెషన్స్ అడిగామో దానికి ఆన్సర్స్ ఇస్తుందనమాట. సో, అలాగా ఇది వర్క్ అవుతుంది. సో, ఇదైతే రన్ చేస్తాను నేను. రన్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఆహ్, రిక్వైర్మెంట్స్.txt అన్నది రన్ చేయాలి. రిక్వైర్డ్ లైబ్రరీస్ అన్నవి ఇన్‌స్టాల్ అవుతాయి. అలా రన్ చేస్తాయి. నెక్స్ట్ ఏజెంట్ డాట్ పై నేను ఇప్పుడు పారామీటర్ అన్నది పాస్ చేసుకోవాలి. నేను కన్సోల్ అన్నది పాస్ చేస్తున్నాను నేను. డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇది లైవ్ కిట్ గురించి ఎప్పుడైనా వీడియో చేసుకున్నప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ సర్వం ఎలా ఉన్నావు? హలో! నేను బాగానే ఉన్నాను. ధన్యవాదాలు. మీరు ఏదైనా వీడియో తయారు చేస్తే, దాన్ని నాకు వివరిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు యాక్చువల్లీ ఏ నువ్వు విషయం యూట్యూబ్ గురించి లైవ్‌లో ఉన్నావు సర్వం. అబ్బో! అది చాలా సరదాగా ఉంది. యూట్యూబ్ లైవ్‌లో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమి జరిగింది? ఏదైనా ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటున్నారా? నేను సర్వం గురించే రీసెర్చ్ చేస్తున్నాను నేను. సో, నేను ఈ సర్వం గురించి ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది నా ఆడియన్స్‌కైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? నా ఛానెల్ పేరొచ్చేసి లెర్న్ విత్ సాయి.
ఖచ్చితంగా లెర్న్ విత్ సాయి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయమని మీ ప్రేక్షకులకు చెప్పండి. అద్భుతమైన కంటెంట్‌తో వారిని ఆకర్షిస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఏదైనా సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి. సో, చూసారా సబ్స్క్రైబ్ చేసుకోమని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాగ మీరు లైవ్‌గా మీరు మాట్లాడాలి అని అనుకుంటే ఇలాగ మాట్లాడొచ్చు. అండ్ మీ అవును, సరిగ్గా చెప్పారు. లైవ్ సెషన్స్ ద్వారా మీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ చేయడం చాలా మంచిది. సో, ఇలాగ లైవ్‌గా అయితే మనం మనతో మాట్లాడతదనమాట. ఈ ఇలాగ మీరు కోడ్ అన్నారు బిల్డ్ చేసుకుంటే ఇలాగ మాట్లాడుతది. సేమ్ ఇలాగే మీరు మీ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అదనమాట ఈ వీడియోకింతే. ఇంకా, ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను రీచ్ ఔట్ అయ్యి మీకు ఈ సర్వం ఏఐ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఈ వీడియో కంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు నెవర్ మిస్ అన్ అప్డేట్. థాంక్ యూ.